విశ్వవాసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు ఆదివారం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మంత్రి నారాయణ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు తీర్థ ప్రసాద వినియోగాలు అందజేసి మంత్రి నారాయణ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజేత కపీర శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా 2019లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవట్లేదు సార్, పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము. దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది. దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారులతో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని. ఒక 4 నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు, దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం. ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకనే 2014-19లో ఇటువంటి టెంపుల్స్, ఇది చాలా పురాతనమైన టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది. ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు యాక్చువల్గా స్పెషల్గా టేకప్ చేసే వర్క్. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని, మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ చేసింది. రివర్స్ టెండరింగ్ అని ముందు పోతే సంతోషమే. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం, ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. ఈరోజు మళ్ళీ దాని టెండర్ని 4 నెలల్లో ఇమ్మీడియట్గా 1 మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే. ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది. కానీ వాళ్ళు నేను చేయలేము సార్, ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్, ఆ వాల్యూతో చేయలేమన్నారు. అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను. క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను 15 రోజుల్లో. 15 రోజులు